బిగ్ న్యూస్ అందుతోంది. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులతో వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అమరావతిలో ప్రారంభమయ్యే ఈ వర్క్షాప్కు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరవుతున్నారు. పోలింగ్ సరళి, ఈవీఎంల పనితీరు, ఈసీ వ్యవహార శైలిపై వారితో చర్చించనున్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులతో వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ అమరావతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఉదయం 11 గంటలకు అమరావతిలో వర్క్షాప్ జరగబోతోంది. టీడీపీకి సంబంధించి లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు దీంట్లో హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఏ విషయాలు చర్చించబోతున్నారు, ఎలా జరిగే అవకాశం ఉంది మీటింగ్, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి రవిచంద్. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ ప్రజావేదికలో ఏదైతే టీడీపీకి పోటీ చేసిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన 175 అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఎందుకంటే పోలింగ్ జరిగిన తీరు, ఏ విధంగా ఈ నెల 11వ తారీఖున జరిగిన పోలింగ్ జరిగిన తీరు కావచ్చు, ఈవీఎంల సాంకేతిక లోపాలు, అదేవిధంగా పార్టీకి పోలింగ్ శాతం, పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, 70C ఫామ్ పోలింగ్ అధికారి ఒక్కొక్క బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ఒక నిర్ధారక పత్రం ఇస్తారు. ఆ పత్రం ద్వారా ఎన్ని ఓట్లు ఆ రోజు పోలింగ్లో పోలయ్యాయి, టీడీపీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, ప్రత్యర్థి పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరన్నా ఇండిపెండెంట్ కానీ ఎవరన్నా ఎక్కువ ఓట్లు చీల్చారా అనే అంశాల గురించి కూడా ఇక్కడ ఒక నివేదిక ఇవ్వమని కూడా పార్టీ అభ్యర్థులను కోరింది. ఇప్పటికే పార్టీకి సంబంధించి కూడా ఇంటర్నల్గా కూడా ఒక రిపోర్ట్ అయితే ఈ నేతలందరూ సిద్ధం చేసుకుంటున్నారు. ఏదైతే పార్టీకి సంబంధించిన నేతలు ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు, ఆయా బూతుల్లో కూడా ఏ విధంగా పనిచేశారు, పార్టీ నామినేటెడ్ పోస్టులు పొందిన నేతలు కూడా పార్టీకి పనిచేశారా, అభ్యర్థులు గెలుపు కోసం సహకరించారా, లేదా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారా, నియోజకవర్గాల వారీగా కావచ్చు, అదేవిధంగా మండలాల వారీగా కూడా నేతల పనితీరును కూడా బేరోజు వేసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమని కూడా పార్టీ అధిష్టాన వర్గం నేతలను కోరింది. అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఈ అంశాలకు సంబంధించి కూడా 70C ఫామ్ అయితే అందరూ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, టీడీపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఆ రోజు ఈవీఎంల సాంకేతిక లోపం వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బంది తలెత్తిందా, ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది, అది ఆ పోలింగు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందా, పసుపు కుంకుమ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఈ అంశాలకు సంబంధించి కూడా పార్టీ ఒక నివేదిక కోరింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నేతలపై విపరీతమైన దాడులు చేసింది. ఆ దాడుల వలన పోలింగ్ శాతం ఏమైనా తగ్గిందా, ఏ విధంగా పోలింగ్ శాతం పెరిగిన దగ్గర పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, పోలింగ్ శాతం పెరగడం టీడీపీకి లాభిస్తుందా, తదితర అంశాలన్నీ కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నేతలంతా కూడా తమ నివేదికలను అయితే సిద్ధం చేసుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి చంద్రబాబుకి తమ నివేదికలు అందజేస్తారు. ఏదైనా ఈసీ తీరు కూడా ప్రధానంగా ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఈసీ నడుచుకుంటుంది. తమకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై ఐటీ దాడులు చేస్తున్నారు. పోలింగ్ సమయంలో కూడా టీడీపీ అభ్యర్థుల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. పోలింగ్ తర్వాత కూడా వైసీపీ నేతల ఫిర్యాదులను అనుసరించి టీడీపీపై కూడా అనవసరమైన కేసులు కావచ్చు, అనవసరమైన వివాదాలు సృష్టించి టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. పలు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలపై విపరీతమైన దాడులు కూడా జరిగాయని చెప్పి కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈసీ వ్యవహార శైలి కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడ వస్తున్న ఆదరణ కూడా ఇక్కడ ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది, దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ప్రభావం మోడీ వ్యతిరేకంగా ఉంది అనే అంశాల గురించి కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తాగునీటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం గురించి కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇది అపధర్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఈ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని చెప్పి ప్రతిపక్షాలు కొంత విమర్శలు అయితే చేస్తున్నాయి. మరోవైపు కూడా ఎన్నికల సంఘం కూడా సమీక్షలో నిర్వహించరాదనే విధంగా కూడా వైఖరి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వేసవిలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. దాని గురించి కూడా ఇక్కడ చర్చించాలని నిర్ణయించారు. ఏదైనా ఈసీతో కొంత ఘర్షణాత్మక వైఖరి అయితే తెలుగుదేశం పార్టీ వైఖరితో ముందుకు పోతుంది. మరోవైపు చూస్తే కనుక నిన్ననే విజయసాయిరెడ్డి ఒక లేఖ రాశారు. ఇది ప్రజావేదిక, ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన బిల్డింగు, దీంట్లో ఎటువంటి పార్టీ కార్యక్రమాలు కూడా అనుమతించకూడదని చెప్పి కూడా ఆయన స్పష్టంగా లేఖ రాయడం జరిగింది. దానిపై కూడా గట్టిగా సమాధానం చెప్పాలని కూడా టీడీపీ నిర్ణయించుకుంది. ఏదైనా దేశవ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇక్కడ చర్చిస్తారు. మరోవైపు మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుంది, ఈ వైజాగ్ కావచ్చు, ఈస్ట్ వెస్ట్లో జనసేన ప్రభావం వల్ల కొంత టీడీపీ ఇబ్బంది పడిందా, ఏ విధంగా స్థానిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది, ఏ ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలమైన ఓటింగ్ జరిగింది, ఎక్కడైతే లేట్గా ఈవీఎంలు పనిచేయకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అక్కడ కొంత లేట్గా ప్రారంభం అవడం వల్ల టీడీపీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, తదితర అంశాల గురించి ఒక నివేదిక అయితే పార్టీ నేతలంతా చంద్రబాబుకి ఇవ్వనున్నారు. చంద్రబాబు మాత్రం ఈ నివేదికను అంతా క్షుణ్ణంగా పరిశీలించి సాయంత్రానికి ఇప్పుడు వరకు 130 సీట్లు వస్తాయన్న ధీమా అయితే చంద్రబాబు వ్యక్తం
వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా వీరిచ్చిన నివేదిక ప్రకారం ఆయన తన వైఖరి అయితే మరోసారి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. వలి. థ్యాంక్ యూ రవిచంద్.